హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్దికి సంబంధించినటువంటి టీజర్ అప్డేట్ ఏంటంటే సోషల్ మీడియాలో మన మూర్తి తాత ఉన్నాడు కదా. సో మన మూర్తి తాత ఒక అప్డేట్ ఇచ్చాడు. అదేంటంటే 40 సెకండ్స్కి అటు ఇటుగా పెద్ద టీజర్ ఉండబోతుంది బర్త్డేకి, చరణ్ గారి బర్త్డేకి అని చెప్పేసి. దానికి చాలామంది రిప్లైస్ ఇచ్చారు. అలాగే దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు. నేను కూడా రెస్పాండ్ అయ్యాను. 40 సెకండ్ల విధ్వంసం రాబోతుంది అది ఇది అని చెప్పేసి. అయితే ఆయన చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఫ్యాన్స్కి కొంత అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేంటంటే 40 సెకండ్స్ అంటే మరీ టూ మచ్గా, అంత కొంచెం అయితే ఎట్లాగా, రిలీజ్ ఇంకా దగ్గరగా ఉంది, ఇంకొంచెం ఫుటేజ్ వదిలితే బాగుంటుంది కదా, ఒక 1 minute 20 seconds 30 seconds అట్లా వదిలితే బాగుంటుంది కదా, సినిమా రిలీజ్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలిన 1 month, నియర్లీ 1 month అని చెప్పేసి అనుకోవాలి. ఈ సినిమా ఎలా ఉంటుందో, బయట పెట్టేటువంటి కంటెంట్ ఇంకా కొంచెం డ్యూరేషన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. సినిమాకి ప్రజెంట్ చెప్పాలంటే చాలా హైప్ ఉంది, అన్రియల్ హైప్ ఉంది, చాలా ఆథెంటిక్ ఆర్గానిక్ హైప్ ఉంది. గ్లిమ్స్ తర్వాత చిక్రీ తర్వాత రైరైరారా. సో ఇప్పుడు ఈ టీజర్ ఏదైతే ఉందో 40 సెకండ్స్కి అటు ఇటుగా అంటే 1 minute 10 seconds లోపే ఉంటుంది. 1 minute 10 seconds లోపే ఉంటుంది. అది మాత్రం మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి. ఇంకొకటి ఏంటంటే, మనం వీడియో కంటెంట్ ఎక్కువ చూపించేసినా సరే ఆడియన్స్లో కానీ ఫ్యాన్స్లో కానీ ఓవర్ హైప్ అయిపోతాం. ఎప్పుడైనా సరే ఓవర్ హైప్ అనేది సినిమాని, అంటే సినిమా తాలూకు ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, సినిమా ఎంత బాగున్నా మనం ఏదేదో ఊహించేసుకొని మన ఊహలో ఇంకేదో సినిమా నడుస్తూ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఇమాజినరీ మైండ్ సెట్ ఎక్కువ కదా. సో దానివల్ల ఏంటంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఫీల్ అనేది కలుగుద్ది. సో ఎప్పుడైనా సరే హైప్ అనేది ఉండాలి కానీ ఓవర్ హైప్ ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఏ కంటెంట్ మీద అయినా సరే, ఏ సినిమా మీద అయినా సరే. సో ఆ ఓవర్ హైప్ అవడం వల్ల ఏ సినిమా అయినా సరే మనకి ఈవెన్ రాజమౌళి గారి సినిమా అయినా సరే మనకి ఎక్కదు. ఎందుకంటే రాజమౌళి గారు సినిమా తీస్తారు, మంచి సినిమా తీస్తారు, వచ్చేటువంటి కంటెంట్ సూపర్ కంటెంట్, ఇలా పాజిటివ్ మైండ్తో ఉంటే ఆబ్వియస్లీ వచ్చేటువంటి కంటెంట్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడే మనకి హైప్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. చాలా అంటే ఒక ఆథెంటిక్ ఆర్గానిక్ కైండ్ ఆఫ్ హైప్ ఉంటుంది. మనం ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అతిగా ఆలోచించేసేయడం, మనకంటూ ఒక కథ వేయడం, ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది, ఇంకెలా అయితే బాగుంటుంది అని ఇలా ఎక్కువగా ఊహించేసుకుంటే నెక్స్ట్ వచ్చేటువంటి కంటెంట్ ఏదైనా సరే మనకి అంత ఎక్కదు. కానీ పెద్ద విషయం అలా కాదులేండి, అదన్నీ పక్కన పెట్టేసేయండి. మనకి 1 minute 10 seconds లోపు టీజర్ రాబోతుంది. టీజర్లో ఇంతకుముందు చూసినటువంటి క్రికెట్ అనే ఎలిమెంట్ కాకుండా ఇంకొక ఎలిమెంట్ ఉండబోతుంది. మనం మాట్లాడుకున్నాం కుస్తీ అని చెప్పేసి. సో టోటల్ సినిమా తాలూకు పర్స్పెక్టివ్నే మార్చేయబోతుంది. ఇప్పటి వరకు అసలు పెద్ద అంటే క్రికెట్ అనుకున్నారు ఫ్యాన్స్ కానీ, ఆడియన్స్ కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కానీ. కొంతమంది అభిమానులకి తెలుసు మల్టిపుల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పేసి. నాట్ ఓన్లీ మల్టిపుల్ స్పోర్ట్స్ డ్రామా, అంతకు మించి ఒక మాస్ మల్టిపుల్ స్పోర్ట్స్ డ్రామా ఇది. సో ఇప్పుడు రాబోయేటువంటి టీజరు 1 minute 10 seconds ఉన్నా, 1 minute ఉన్నా, 50 seconds ఉన్నా సరే అది సినిమా హైప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది కానీ దాన్ని మాత్రం అస్సలు తగ్గించదు. ఇప్పుడున్న హైపు డబుల్ త్రిబుల్ అవుతుంది. జస్ట్ టీజర్ డ్రాప్ అనేది అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చిన తర్వాత దాని గురించి నేను మరిన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. 25 తారీఖున, అంటే రేపు కాకపోతే ఎల్లుండి మనకి అనౌన్స్మెంట్ పోస్టర్ రాబోతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ది టీజర్ తాలూకు అనౌన్స్మెంట్ పోస్టర్. అప్పుడు వరకు మంచి హైప్లో ఉండండి. ఎంతలో ఎదురు చూస్తాననేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే 40 seconds 50 seconds 1 minute 10 seconds ఇలా అంటున్నారు. ఎంత ఉన్నా సరే సినిమాకి ఉపయోగపడేది అది. దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.